69వ కీర్తన. దేవుండు ఊర్వీను చాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వాదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు. అధికా స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుండు. సర్వాదేశములారా శ్రీ యేసే దేవుండు. మనము దేవుని వారా మును మరియాయన ప్రజల మనయమునా ఘన ప్రభువు మనయమునా నెనరుతో మేపెడి గొర్రెలము. సర్వాదేశములారా శ్రీ దేవుండు. కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప నాతని ఆవరణములో నది వినయముతో చేరండి. కృపామయుడు ఆయన ప్రేమా సత్యం, ఆయన ప్రేమా సత్యం అనవరతం గుండును నిజమే. మది నుంచి ప్రభునామం స్తుతించి గణనామం భక్తి భక్తిన్ గణనామం అనయముగులుడి జనులారా సర్వాదేశములారా శ్రీ యేసే పితృపుత్రాత్మకును ప్రియ మహిమా మగుగాక. ఆదిని నుండి రీతి ఆదిని నుండి రీతి ననవరతం గుండునుగాక.
అదే విధముగా నిలుచొనియుండి దేవుని ఆరాధించుదము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీయు నీకు బట్టబయలై కోరికలన్నీయు తెలిసేయున్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరుచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయమును గూర్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడగు ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మును కరుణింపుము. లోక పాపములను మోసుకొని పోవువాడా, మా ప్రార్థనను అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండువాడా, మమ్మును కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం ఎరుడుకును ప్రభు యొక్క శరీరరక్తం పుచ్చుకున్నట్టుకు మనం కూడి ఇచ్చున్నాం. కాబట్టి మోకాళ్ళుని మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ ఆయన్ని సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మన పాపము నిమిత్తము వాస్తవంగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగు వారి ఎడల ప్రేమీయ స్నేహంను కలిగి ఉండి ఇక నువ్వు దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం మీద నడుచుకొంచు క్రొత్త నడవడికల వాటిని నిశ్చయించుకుంటున్న మనం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడాలని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపం దేని మనసుతో ఒప్పుకుందాము. అందరం కలిసి చెప్పుకుందాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేస్తూ కొంచున్న వెలుగులో కాక చీకటిలో నడిచేతిమి. క్రీస్తునామను పలి మీ దుష్టాత్మను తొలగొట్టి మమ్మల్ని కనికరించమని నిన్ను బతిమాలు కొంచున్నాం. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపములన్నింటినీ క్షమించు. నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించి మా మనస్సాక్షిని క్షీణింపచేయి. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలిగినట్టు మేము ఇతరులు హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడమని నిన్ను సేవించి శక్తిని అనుగ్రహించు. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన ఎద్దుకు నిత్యంగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమేనడి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆనంద విశ్వాసం ఉంచి ప్రతివాడును
నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. పాపులను రక్షించడ క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, ఓ నా అంగీకారమునకు యోగ్యమునైనది. ఎవడైనా పాపం చేసినడలా నీతిమంతుడని యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారందరికీ నీ పాపములను క్షమించిన తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణమందు స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించుకుందాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన చేయడం. పెంతెకొస్తు తర్వాత 26వ ఆదివారం బాలికల సంరక్షణ. ప్రార్థించుకుందాము. సృష్టికర్తమైన దేవా, నీ స్వరూపంలో స్త్రీని గాను పురుషుని గాను మమ్మల్ని సృజించుతూ కదా, మా గృహములోను సంఘములోను సమాజంలోను బాలికలను బట్టి నీకు స్తుతులు చెల్లించున్నాం. నేడు బాలికల లైంగిక హింసకును వేధింపులకును బాల కార్మికులుగాను బాధలను గురి చేయుచున్నారు. రుణహత్యలను గర్భస్థ శిశువులను బాధించి ఈ కీడులను చెడు క్రియలకు వ్యతిరేకంగా మేము కూడా పోరాడి వారికి న్యాయం జరిగించినట్లు అనుగ్రహించి బాలికలను గౌరవించి ఘనపరిచి కాపాడు వారికి మంచి భవిష్యత్తు కలుగుటకు కృషి చేయనట్లు సహాయం చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించు పరిపాలించుండు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సంగమంతా కూడా లేచి నిలబడి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 556వ సంగీతం పాడుకుందాము. 556వ సంగీతం 556. నేటి పరిశుద్ధ ఆదివారం కొరకై ఉత్తర ప్రత్యుతుల భాగంగా కీర్తనలు 45, Psalm 45.
కీర్తనలు 45 సామ్ 45 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనలు 45 8 నుండి 14 వచనాలు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరంలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము. నీ స్వచనమును నీ తండ్రి ఇంటిని మరువుము. తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును. జనుల్లో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. 14వ వచనం అందరూ కలిసి చదువు. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రావచ్చు. ఆమెను వెంబడించు, ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రావచ్చు. దయచేసి కూర్చోనండి. ఇది నమ్మక ఏర్పాటు చేయబడిన మొదటి లేఖన పాఠ్యభాగం చదువుగా విందాము. నేటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగము పాత నిబంధన గ్రంథము యోబు గ్రంథము 42వ అధ్యాయము 10 వచనముల నుండి ప్రారంభించుకున్నాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము నుండి ప్రారంభం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెండ్రును అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖమును పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చెను. మరియు ఇదియు కాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబునకు మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగాను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి యోమియా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరహంపకు అని పేర్లు పెట్టాను. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములను ఇచ్చాను. అటు తర్వాత
యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలం నిండిన వృద్ధుడే మృతి నొందెను. దేవుడు తన వాక్యములు పత్రికా పాఠ్యభాగం చదవగా విందము.